తెన్కాసి జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. పర్యాటకులు స్నానం చేస్తూ ఉండగా జలపాతంలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహాన్ని చూసిన పర్యాటకులు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. అయితే కొందరు ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు. తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అశ్విన్ కోసం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు గాలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు జలపాతంలో వరద ప్రవాహం పెరిగినట్లు తెలుస్తోంది. மாமா அந்த லேடிஸ மட்டும் கூப்பிடுங்க. அந்த ஒரு பொம்பளை ஆள அப்படி வாங்க அப்படி வாங்க. தம்பி வாங்க விடு வா தகுடு. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సంజయ్, నిజానికి తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో కుర్తాళం జలపాతం కూడా ఒకటి. తెన్కాసి జిల్లాలోని కుర్తాళం జలపాతం చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. స్థానికులతో పాటు చుట్టుపక్కలంతా కూడా చాలా మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేయడం, ఇక్కడే ప్రకృతిని ఆహ్వానించడం చేస్తూ ఉంటారు. కానీ సరిగ్గా ఈ మధ్యాహ్నం తర్వాత కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. జలపాతానికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. దీంతో మొత్తం ఆ జలపాతం అంతా కూడా వరద నీరుతో ఉప్పొంగిపోయింది. చివరకు అదే సమయంలో అక్కడ స్నానం చేస్తున్న చాలా మంది యాత్రికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ప్రాణ అరసతలు పెట్టుకుని అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వాటరు మొత్తం దారి వెంబడి, అంటే కుర్తాళం జలపాతంకు వెళ్లే రహదారి వెంబడి కూడా నీళ్లు ఒక్కసారిగా పొంగి ప్రవహించింది. దీంతో 17 ఏళ్ల అశ్విన్ అనే కుర్రాడు, చిన్న బాబు మాత్రం ఈ జలపాతంలో కొట్టుకుపోయాడు. అశ్విన్ కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. నిజానికి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఎందుకు ఇలా పొంగింది అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ఈ జలపాతం చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది మరికొంతమంది ఏమన్నా ఇక్కడ తప్పిపోయారనే అనుమానంతో ప్రస్తుతం గాలి ముమ్మరం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మరింతగా అప్రమత్తం చేశారు. జలపాతానికి మరింతగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఈ ఏదైతే పొంగి ప్రవహించిన కుర్తాళం జలపాతం నీళ్ల దృశ్యాలు మొత్తం తమిళనాడు వైరల్ గా మారాయి. అయితే మురళి, మనం చూడొచ్చు, చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మొత్తం వరద నీరు ఆ ప్రాంతం మొత్తం కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాని ఇంటెన్సిటీ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రవాహంలో అశ్విన్ అనే వ్యక్తి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరి ఆచూకీ అయినా లభించలేదా? ఏం చెప్తున్నారు? నిజానికి ఎవరు ఊహించిన ఘటన ఇది. చాలా ప్రశాంతంగా అందరూ కూడా స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఏదో సినిమాలో జరిగినట్లుగా జలపాతం ఒక్కసారిగా పొంగి ప్రవహించింది. ఎగువ నుంచి వరద నీరు దాదాపు కొన్ని టీఎంసీల కొద్ది నీరు పైనుంచి ఒక్కసారిగా వచ్చేయడంతో చివరకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో అక్కడ ఉన్న వారంతా కూడా పరుగందుకున్నారు. చివరకు చాలా మంది అక్కడి నుంచి ముందుగానే జారుకొని ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ 17 ఏళ్ల అశ్విన్ అనే కుర్రాడు మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయాడు. అయితే నిజానికి ఇది వరకు మనం అనుకున్నట్టుగా ఒక్క స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుర్తాళం జలపాతం ఇలా పొంగి ప్రవహించిన సందర్భాలు ఎప్పుడు కూడా లేదు. కాబట్టి అంత వరద నీరు ఎగువ నుంచి ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ జలపాతంలో స్నానాలు నిషేధించారు. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడాన్ని కూడా నిషేధించారు. కొన్ని ఆంక్షలు అయితే చుట్టుపక్కలంతా కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడే కుర్తాళం పీఠాధిపతి కూడా ఉంది. చాలా ఫేమస్ రాష్ట్రంలో ఈ కుర్తాళం మఠం అనేది. ఇక్కడ జలపాతం చేసి మఠంలో స్వామివారి దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఈవేళ ఈ కుర్తాళ పీఠంలో జలపాతం ఈ స్థాయిలో పొంగి ప్రవహించడం, ఆ నీళ్లు ఉబికి రహదారి వెంబడి రోడ్డుపైకి రావడం మాత్రం అందరినీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే మురళి, ఆ కుర్తాళం జలపాతానికి ఇంత పెద్ద క్యూసెక్ల వరద నీరు ఎక్కడి నుంచి చేరుతుందని అధికారులు ఏమైనా ప్రాథమికంగా అంచనా వేశారా? ప్రస్తుతం ఆ కుర్తాళం ఏరియా పరిస్థితి ఎంతవరకు ఉంది? ఇంకా వరద ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉందా? నిజానికి తెన్కాసి జిల్లా సరిహద్దుకు ఎత్తైన కొండలు ఉన్నాయి. ఎత్తైన కొండలకు ఒకవైపున మాత్రమే ఈ కుర్తాళం జలపాతం ఉంది. అక్కడ కొండల్లో నుంచి జాలువారే నీరు ఈ జలపాతం గుండా నేరుగా ఈ ప్రాంతంలో కిందకు వచ్చి వెళ్తూ ఉంటుంది. అయితే ఈ గతంలో ఎప్పుడూ కూడా ఈ తరహాలో ఎగువ నుంచి ఇన్ని వేల క్యూసెక్కుల నీరు కుర్తాళం జలపాతానికి చేరుకున్న సందర్భం లేదు. కుర్తాళం జలపాతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా సులువుగా స్నానం చేసుకొని అక్కడ వీలైతే ఈత కొట్టి చాలా సేఫ్ గా బయటకు వచ్చేవచ్చు. ఇప్పటి వరకు
భక్తులకు కావచ్చు, యాత్రికులకు కావచ్చు ఈ జలపాతం పైన అలాంటి అభిప్రాయమే ఉండేది. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఎలాంటి ప్రమాదం జరిగిన సందర్భాలు కూడా లేవు. కానీ ఇవాళ మాత్రం ఎగువనున్న కొండల నుంచి భారీగా అక్కడ వర్షపాతం భారీగా నమోదవడంతో ఆ వాటర్ అంతా కూడా చివరకు కుర్తాలం జలపాతం చేరుకున్నాయి. అక్కడి నుంచి ఒక్కసారిగా కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి వరద నీరు ఒక్కసారిగా ఉబికి రావడంతోనే జలపాతం పూర్తిగా నిండిపోయి జనావాసాల్లోకి వాటర్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. తప్పిపోయిన అశ్విన్ కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. సంధ్య, అయితే మురళి, ఇప్పటికైనా కూడా అధికారులు అక్కడ ఏమైనా సేఫ్టీ బ్యారికేడ్స్ పెట్టడం కానీ లేదా ప్రజలకు అనౌన్స్మెంట్స్ ద్వారా చెప్పడం కానీ, అంటే ఆ ప్లేసెస్ లో ఇలా ఉంది అని చెప్పి అనౌన్స్మెంట్స్ చేయడం కానీ ఏమైనా చేస్తూ ఉన్నారా, అప్రమత్తం చేస్తూ ఉన్నారా? మొత్తం నా మాటకు వస్తే తెన్కాసి జిల్లా అంతా కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే అనూహ్యంగా నిండు వేసవిలో ఎగువనున్న కొండల్లో భారీగా వర్షపాతం నమోదైంది. అయితే ఈ స్థాయిలో వాటర్ అంతా కూడా కుర్తాలం జలపాతం చేరుకుంటుందని ఎవరు కూడా అంచనా వేయలేదు. అధికారులు కూడా కొంత విఫలం చెందారని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో కుర్తాలం జలపాతం చుట్టుపక్కలంతా కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆంక్షల బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా స్నానాలు చేయడం పూర్తిగా నిషేధించారు. ఈ ప్రాంతం పరిసరాల్లోకి వెళ్లడాన్ని కూడా పూర్తిగా నిషేధించారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది రంగంలో దిగింది. స్థానిక పోలీసులు కూడా ఇక్కడ రంగంలో దిగారు. ఈ వాటర్ దిగువనున్న మరికొన్ని గ్రామాల్లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసి ఆ మేరకు అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక రకమైన సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ జలపాతం ఈ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో జలపాతానికి నీళ్లు చేరుకోవడం, అది జనావాసాల్లోకి రావడం అనేది మాత్రం ఒక హాలీవుడ్ సినిమా తరహాలో ఈ తరహా వాటర్ రావడం అనేది మాత్రం మొత్తం జిల్లాలోనే రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. అలానే మురళి, ఇంకా ఫ్లడ్ వాటర్ వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు కాబట్టి కుర్తాళంతో పాటు ఇంకా లోతట్టు ప్రాంతాలు ఏ ప్లేసెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? తప్పనిసరిగా ఇప్పటికి కూడా ఈ క్షణానికి కూడా ఈ వాటర్ అక్కడ వస్తూనే ఉంది. నిజానికి ఈ ఘటన మధ్యాహ్నం తర్వాత అంటే 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ తరహాలో వాటర్ ఒక్కసారిగా జలపాతం నుంచి జనావాసాల్లోకి నీళ్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. వేల క్యూసెక్కుల నీరు జలపాతం గుండా దిగువనున్న ఈ ప్రాంతానికి అంతా కూడా చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలంతా కూడా అక్కడ ఉన్న జనావాసాలను అప్రమత్తం చేశారు. వాటర్ ఎంత దూరం వెళ్లే అవకాశం అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి చుట్టుపక్కల కొన్ని ఆంక్షలు అమలు చేస్తారు. కొంత ఏదైతే దిగువనున్న ప్రాంతంలో లోతట్టు ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలు తరలించే ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. మండు వేసవిలో ఈ తరహాలో జలపాతం పొంగి ప్రవహించడం మాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఆ ఏరియాలో నివాస యోగ్యంగా ఉండేటువంటి వాళ్ళ స్థానికుల పరిస్థితి ఏంటి మురళి? ఎందుకంటే ఒక్కసారిగా వస్తున్నటువంటి వాటర్ తో అక్కడ ఉన్న పర్యాటకులే బతుకు జీవుడా అంటూ పరిగెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో అలాంటిది స్థానికులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? నిజానికి ఈ జలపాతం చుట్టుపక్కలంతా కూడా చాలా వరకు కొండ ప్రాంతమే ఉంది. ఇప్పటికైతే కూడా ఆ చుట్టూ ఉన్న కొండ ప్రాంతం వాటర్ తో పూర్తిగా నిండిపోయి ఉంది. ఎవ్వరు కూడా జనావాసాలు లేకుండా అందరినీ కూడా సురక్షిత ప్రాంతం తరలించేశారు. తప్పిపోయిన యువకుడి కోసం మాత్రం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. అది చుట్టుపక్కల అడవి ప్రాంతం ఉండడంతో అడవి ప్రాంతం వరకు వాటర్ అయితే ఉంది. కానీ ఈ ప్రవాహం ఈ రాత్రి అంతా కొనసాగితే మాత్రం తప్పనిసరిగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇక్కడ పరిస్థితిని తెన్కాసి జిల్లా కలెక్టర్ సైతం సమీక్షిస్తూ ఉన్నారు. ఈ జలపాతానికి ఈ స్థాయిలో ఎందుకు వాటర్ వచ్చిందన్న అంశంపై కూడా ఇప్పటికే ఆయా రంగ నిపుణులతో కూడా ఉన్నతాధికారులు చర్చించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. వాటర్ రాత్రి కల్లా ఆగుతుందా లేక ఇది ఇంకా కొనసాగుతుందా అన్న అంచనా వేసే పనిలో కూడా ప్రస్తుతం సాగునీటి రంగ నిపుణులు కావచ్చు, వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్న ఆ పనిలోనే ప్రస్తుతం ఉన్నారు. అయితే మొత్తం మీద చుట్టుపక్కల ఉన్న వారిని మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. దిగువనున్న కొన్ని ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని గుడిసెలు కావచ్చు, చిన్న చిన్న హట్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వారిని తొలగించి సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఈ వాటర్ ప్రవాహం రాత్రి కల్లా తప్పనిసరిగా ఆగిపోతుందనే సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఓకే, రైట్ మురళి. మనం చూస్తూ ఉన్నాము కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నా. పర్యాటకులు
సేద తీరేందుకు కుర్తాలం జలపాతానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా మునిపెన్నడూ ఊహించని విధంగా కుర్తాలం జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీ ప్రవాహం అనేది కుర్తాలం జలపాతంలోకి ఒక్కసారిగా చేరింది. దీంతో పర్యాటకులు అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కూడా వరద ప్రవాహం అనేది ఆ జలపాతంలోకి వస్తూ ఉంది. మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిందని చెప్పొచ్చు. జనం కూడా ఆ ప్రవాహ జోరుకి అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మొత్తం ఆ కుర్తాలం జలపాతం అంతా కూడా పైనుంచి వచ్చినటువంటి నది ప్రవాహానికి నిండిపోయింది. ఆ ఏరియా మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆ వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో మనం ఆ విజువల్స్లో చూస్తే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కుర్తాలం జలపాతం అనేది పర్యాటకులకు ఎంతో ఆహ్లాద కలిగించేటువంటి ప్రదేశంగానే ఇప్పటివరకు తెలుసు. కానీ పైనుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఈ ప్రవాహంతో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క బాలుడైతే గల్లంతయ్యారు. గల్లంతైన బాలుడి కోసం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.